వెల్కమ్ టు YTNPS న్యూస్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక సంఘటన. ఎలాంటి సంఘటన అంటే ఎప్పుడు మనం చూసి ఉండం, విని ఉండమేమో అని అనుకుంటున్నా. ఈ సంఘటన ఏంటంటే, ఒక అయ్యప్ప స్వామి, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. అయ్యప్ప స్వామి భార్యని కుట్టి చంపాడు. అది ఎందుకోసం? కేవలం ఆస్తి కోసం. ఆస్తి కోసం అంటే అక్కడ చచ్చిపోయినటువంటి ఆ తల్లిదండ్రులు ఆమె కట్న కానకం కింద ఎంతో డబ్బు ఇచ్చి పెళ్లి చేస్తే, ఆ చనిపోయినటువంటి తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నందుకు తొలుకొచ్చుకుందాం అని అడిగిన పాపానికి ఆ అయ్యప్ప స్వామి చంపివేయడం జరిగింది. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా మీరు విన్నారా? అయ్యప్ప స్వాములంటే మాల ధరించి ఎంతో నియమనిష్టంతో పూజ పునస్కారాలు చేస్తారు. ఇలా మనిషిని చంపంతే ఘోరమైన గుణం నీలో ఉంటే నువ్వు పూజ చేస్తే ఏం ఫలితం? నీకు ఏం చేసినా నీకు ఫలితం ఏంటి? ఓ హిందూ సమాజమా, ఇలాంటప్పుడు మీరు ఎందుకని స్పందించరు? కనబడట్లేదు కదా మీ కట్టికి. ఇదే ఎవరో బైరి నరేష్ అన్న లాంటి వాళ్ళు, నాస్తికులు కత్తి పద్మరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉట్టి మాటలంటే మీరు విరుచుకబడి అనేక కేసులు పెట్టి దాడులు చేయగలరు. పోలీసు వెహికల్లో ఉన్నటువంటి బైరి నరేష్ అన్న లాంటి వాళ్ళని కొట్టగలరు. ఇలాంటివి ఏదైనా చేయగలరు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంది? ఒక్కసారి ఇక్కడ పేపర్లో చూడవచ్చు మీరు. ఈ పేపర్లో నిన్న అనగా జనవరి 1వ తారీఖు 2025 సంవత్సరానికి అడుగు పెట్టాం. ఈ న్యూస్ పేపర్ని కొద్దిగా చూసాం. ఇలాంటి సంఘటనలు మరెన్నో చూస్తూనే ఉన్నాం. కానీ ఇది వెరైటీగా మాలలో ఉండి భక్తి శ్రద్ధతో పూజలు చేస్తున్నటువంటి క్రమంలో నీకు సంపెంత కోపం, ద్వేషం ఎందుకు? అది నీ భార్యని, నీ జీవిత భాగస్వామిని, నీ భక్తి శ్రద్ధ ఎటు పోయిందని అసలు ఏం చేస్తూ ఉన్నావు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఈ హిందూ సమాజం అంతా ఎటు పోతుంది? అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద కేసు వేయడం, మళ్ళీ ఏంది ఇది సంఘటన ఏంది అనేటువంటి సోయం మీకు లేదా? ఇలాంటివి మీ కంటికి కనపడవా? ఇలాంటివి మీ దృష్టికి రావా? అమరప్రసాద్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో. అమరప్రసాద్, హిందువులు నేను హిందువుల ఓట్లతోనే గెలుస్తా అవసరమైతే అని మీరు కటాకట్టే చెప్పినటువంటి అమరప్రసాద్, ఈ సంఘటన నీకు తెలవలేదా? నీ దృష్టికి రాలేదా? వచ్చిన కాంసి కూర్చున్నావా? చెప్పండి మీరు. ఒకసారి మీరు ఇలాంటి సంఘటనల మీద ఎప్పుడు కనబడరు. ఇలాంటి వాళ్ళు ఎవరు కనబడరు. మనలాంటి వాళ్ళే పోవాలి. నాస్తికులని పిలువబడేటువంటి వాళ్ళే పోయి మాట్లాడాల్సి వస్తుంది. మొన్న చూసే ఉంటారు. రంగారెడ్డి జిల్లాలో తుక్కుడలో హై స్కూల్లో ఒక రాములు సార్ అనేటువంటి ఆయనని కాలు మొక్కిచ్చారు అయ్యప్ప అని, అది ఇదని. ఇలాంటి పిచ్చల విడిగా జరుగుతూ ఉన్నాయి. మతం అనే మత్తులో చాలా దోపుడాలు ఇలాంటివి జరిగినప్పుడే మనిషి అనే మానవత్వంతో ప్రశ్నించాల్సి వస్తుంది. ప్రశ్నించే గుణం మనలో ఉంటుంది. ప్రశ్నిస్తాం. ఆర్టికల్ 19 ప్రకారంగా ప్రశ్నించే హక్కు మన ప్రతి ఒక్కరికి ఉంది. ప్రశ్నించినప్పుడు ఇలాంటి మాటలు మన మీద దాడులు చేయడం, ఒకసారి హిందూ సమాజం ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి మరెన్నో జరుగుతూనే ఉన్నాయి. మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అక్కడ పోలీసు వ్యవస్థ కానీ ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడాలని కోరుకుంటూ మరొకసారి జై భీమ్, జై ఇన్సాన్. ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజు. YTNPS న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి.